ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకి అయితే చేరుతుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయం ఎవరు నిర్మించారు, ఎట్లా అని చెప్పేసి తెలుసుకుందామండి. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి సాక్షాత్ విష్ణుమూర్తి కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి అర్చతామూర్తి అవతారంగా శ్రీనివాసుడిగా అయితే అవతరించాడు. అయితే ప్రస్తుతం తిరుమలలో ఉన్న ఆనంద నిలయం శ్రీవారి ఆలయం ఎవరు నిర్మించారు, దాని వెనుక ఉన్న కథను అయితే మనం తెలుసుకుందాము. ప్రస్తుతం కాంచీపురంగా పిలుచుకున్న ఒకప్పటి తొండమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమనాడు. ఒకరోజు తొండమనాడు ఒక మధుర స్వప్నాన్ని కనుగొన్నాడు. ఆ కళలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు: భర్త, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి నిన్ను మహారాజును చేశాను. క్రమంగా మన మధ్య బాంధవ్యం అయితే పెరిగింది, అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వెంకటేశ్వరునిగా శేషాచలంలో స్థిర నివాసం ఏర్పడదలుచుకున్నాను. కలియుగం అంతమయ్యే వరకు శ్రీ వెంకటేశ్వర అవతారంలో కొండ మీదే ఉంటాను. కనుక నువ్వు నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కర్ని పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు అన్నాడు. వెంకటేశ్వరుని మాటలు విన్న తొండమనాడు, సంతోషం స్వామి, తమరు కోరిన విధంగానే తక్షణం ఆలయం నిర్మిస్తాను అని బదిలిచ్చాడు. అంతలో తొండమనాడు చక్రవర్తికి అయితే మెలకు వచ్చేసింది. ఇక అతనికి ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్న దర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా తనకు ఒక గుడి కట్టించమంటూ తనకు ఒక బాధ్యతనైతే అప్పచెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రత్యక్షమైనట్టు ఉండి స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు అందరితో అయితే చర్చించాడు. ప్రణాళిక అయితే రూపొందించాడు. తొండమనాడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం గర్భగుడి ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు ఆ బ్రహ్మాండ నాయకుడికి. తొండమనాడు అనుకున్నట్టుగానే అనతి కాలంలోనే దేవాలయ నిర్మాణం అయితే పూర్తయింది. విశాలమైన పాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా అయితే రూపొందింది. గుడిని చేరడానికి మార్గం సుముఖంగా మంచిగా ఉండాలి అని భావించి కొందరు భక్తులు శేషాచలం చేరడానికి 2 వైపులా అయితే దారినైతే ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడ మండపాలు అయితే నిర్మించారు. ఆలయ నిర్మాణం గుడికి వెళ్ళేరా దారి సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వెంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమనాడు. వెంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకాలకు తెలియపరచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభముహూర్తం చూసి వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో అయితే ప్రవేశించాడు. అది అద్భుతమైన అపురూపమైన వేడుక. అత్యంత రమణీయంగా అయితే జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో అయితే ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాయి. మొత్తానికి తొండమనాడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అయితే అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవ రాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు అయితే దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పరిచారు. ఇలా అనేక మంది భక్తులు ఆ స్వామి దేవాలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేయడం వారి పూర్వ జన్మ భాగ్యం అని చెప్పేసి అనుకున్నారు. అంటే మనకు స్వామి వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమనాడు చక్రవర్తికి కలలో కనిపించి తనకి గుడి కట్టమని చెప్పేసి ఆజ్ఞాపించినాడు. ఆ భక్తుడు ఆ స్వామికి కొండలో అయితే ఆ దేవాలయాన్ని అనేక విధాలుగా అయితే కట్టించారు. అది తొండమనాడు పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి చెప్పాలి. వెంకటేశ్వర స్వామి స్వయంగా అయితే కలలో కనపడి తనకి గుడి కట్టించమని చెప్పాడు కాబట్టి ఆయన ఎంతో ధన్యాత్ముడు. ఆయన జన్మ అయితే చరిత్రాత్మకమైతే అయింది. అది తొండమనాడు చక్రవర్తి అయితే ఇప్పటికి కూడా మనం తలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే గుడి కట్టించడానికి మూల పునాది అయినాడండి. ఇదినండి ఎవరు కట్టించారు మనకి గుడి అంటే తొండమనాడు చక్రవర్తి అయితే కట్టించాడు. మనకి అక్కడ తొండమాన్పురంలో అయితే గుడి కూడా ఒకటి ఉందండి. తొండమనాడు కట్టించిండే గుడి అయితే కూడా శ్రీకాళహస్తికి పోయేటప్పుడు మనకు కుడివైపున అయితే వస్తుందండి. అక్కడ కూడా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై
కూర్చొని అయితే స్వామివారు అందరికి అభయం ఇస్తున్నాడండి. ఆ వీడియో కూడా నేను త్వరలో అయితే ముందుకైతే తెస్తానండి. ఇదేనండి ఎవరు కట్టించారు ఏంటి అని చెప్పేసి విశేషం అయితే. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకైతే చేరుతుందండి. వాళ్ళకు కూడా మనము సహాయం చేసిన వాళ్ళమైతే అవుతామండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.